చాలాసార్లు చూడండి, దేవుడు మనకి ఇచ్చిన తెలివితేటల్ని దేవునికి దూరంగా వెళ్ళడానికి వాడతాం, కానీ దేవునికి దగ్గరగా రావడానికి వాడం. అపవాది యొక్క మోసాల్లో చిక్కుకోవడానికి మన తెలివిని వాడతాం, కానీ అపవాది చేతుల నుండి తప్పించుకోవడానికి మన తెలివిని వాడలేకపోతాం. ఎందుకంటే మనకున్న తెలివి చాలాసార్లు లోక జ్ఞానం కానీ ఆత్మీయమైన జ్ఞానము కాదు. అందుకే జ్ఞానం రెండు రకాలైన జ్ఞానం, ఒకటి పైనుండి వచ్చే జ్ఞానము, ఒకటి భూ సంబంధమైన జ్ఞానం. ఇప్పుడు పైనుండి వచ్చే జ్ఞానమేమో దేవునికి మనల్ని దగ్గరగా చేరిస్తే, భూ సంబంధమైన జ్ఞానమేమో దేవునికి దూరంగా చేస్తుంది. పైనుండి వచ్చే జ్ఞానము పరిశుద్ధతలో మనం ఎదిగేలా సహాయపడితే, భూ సంబంధమైన జ్ఞానం పాపంలో మునిగి తేలడానికి మనకు ఉపక్రమిస్తుంది, సహాయపడుతుంది. పైనుండి వచ్చే జ్ఞానము విధేయత చూపడానికి మనల్ని మలుస్తుంది, కానీ భూ సంబంధమైన జ్ఞానమేమో ఆ విధేయతతో మనం నింపబడడానికి మనకి దోహద పడుతుంది. సో దేవుడు చెప్తున్న కంప్లైంట్స్, ఒక మాటలు చెప్పాలంటే దేవుడు ఇస్తున్న ఒక రిపోర్ట్ అన్నమాట. నా ప్రజలు నా మీద తిరగబడ్డారు.